హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషను. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, ఆగస్ట్ 15th ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత నార్సింగిలో కంప్లైంట్ ఇచ్చాము, అక్నాలజ్మెంట్ తీసుకున్నాము. ఆగస్ట్ 18th రోజు బాచ్పల్లిలో మేము ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము, ఇట్లా మమ్మల్ని చీట్ చేశాడు అని. అది ఎఫ్ఐఆర్ నెంబర్ 513/2023 బాచ్పల్లి పిఎస్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అతని మీద ఆగస్ట్ 18th 2023 రోజున. ఈ వీడియో ఒకసారి చూడండి. నా గురువుగారి మాటలకి దిమ్మ తిరిగిపోయింది అని ఒక వీడియో చేశాడు ఇతను వీళ్ళ ఛానల్లో. ఈ వీడియో ఎప్పుడు చేశాడండి? సెప్టెంబర్ 24th 2023, అంటే మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 1 monthకి వీడియో చేశారు. ఆ వీడియోలో ఏం చెప్తున్నాడో ఒకసారి వినండి. తీసుకున్న తర్వాత రీసెంట్గా 1 month బ్యాక్ ఒక ఇన్సిడెంట్ అయితే ఒక మహానుభావుడు పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళాడు. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను, గురువు గారు అంటే పోలీస్ స్టేషన్కి వచ్చి అతనే చెప్తున్నాడు కదా, 1 month బ్యాక్ ఒక ఇన్సిడెంట్ అయింది, ఒక మహానుభావుడు కేసు పెట్టాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అని. అది మేము బాచ్పల్లిలో పెట్టిన కేసేనండి. ఈ వీడియో మొత్తం వినండి మీరు ఒకసారి. ఈ వీడియోలో అతనే చెప్పాడు, నేను చేసింది తప్పు, నేను ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నాను, నా తప్పు ఉంది, సో నేను ఇవన్నీ క్లియర్ చేసుకుంటాను. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 monthsలో నేను మొత్తం క్లియర్ చేసుకొని జనవరి 1st నేను పంచభూతాల్లో కలిసిపోతున్నాను. పంచభూతాల్లో కలిసిపోవడం అంటే చనిపోవడం అనుకుంటా, అంత అదృష్టం లేదులేండి సమాజానికి. అతను ప్రకృతిలో కలిసిపోతున్నాను, ఈ సమాజంతో నాకు సంబంధం లేదు, నేను నా మీమాంస రిసార్ట్లోనే ఉంటాను, ఇంకా ఏమీ చెయ్యను, నేను ట్రైనింగ్ క్లాసులు కూడా లాస్ట్ అని చెప్పి కొన్ని రోజులు స్టోరీస్ చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ చేస్తున్నాను అని వాడెప్పుడు చెప్పిన మాట మీద నిలబడలేండి, అది తెలిసిన విషయమే. ఇలాగా చెప్పాడు. సో అప్పటి నుంచి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మేము చెక్ బౌన్స్ కేసెస్ వేసాము కోర్టులో. అవి కుకట్పల్లి కోర్టులో అవి ట్రయల్స్ నడుస్తున్నాయి. మేము చెక్ బౌన్స్ కేసు వేసి వాళ్ళకి నోటీస్ పంపించినప్పుడు నోటీస్కి వాళ్ళ లాయర్ రిప్లై ఇస్తాడు కదండి, ఒకసారి రిప్లై చూపిస్తాను మీకు. ఈ వీడియోలో ఒక ట్విస్ట్ ఉంటుంది అని చెప్పాను కదండి మీకు, ఇదే ఆ ట్విస్ట్. ఇక్కడ మీరు పాస్ చేసుకొని చదవండి. ఇది మొత్తం ఏముందంటే, వాళ్ళు చెక్ బౌన్స్కి మా నోటీస్కి ఇచ్చిన రిప్లైలో, మేము వాళ్ళ ఇంటి ముందు ఇలా బ్యానర్ పట్టుకొని నుంచున్న రోజున అతను చాలా పొలైట్గా అతని సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మమ్మల్ని వాళ్ళ ఇంటికి లోపలికి ఇన్వైట్ చేస్తే, మేము వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత నేను సడన్గా నా హ్యాండ్ బ్యాగ్లోంచి పాయిజన్ బాటిల్ తీసి అతన్ని బెదిరించి అతని చేత అగ్రిమెంట్ రాయించుకొని చెక్కులు తీసుకున్నాము అని వాళ్ళు రాశారు. అంతేగాని అతనంతటికి అతను ఇవ్వలేదు, ఇలాగా జరిగింది అని రాశారు. ఇదొక స్టోరీ అనమాట. ఇప్పుడు నేను ఇది ట్విస్ట్ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు ఒక పర్సన్ మీద 2 రకాల స్టోరీలు క్రియేట్ చేశాడు అతను. ఏమని చెప్పాడు, ఆయన ప్రీవియస్ వీడియోలో నా గురించి ఒక స్టోరీ క్రియేట్ చేశాడు కదా, ఏమని 2021 ఏప్రిల్లో మేము 10 lakhs ఇన్వెస్ట్ చేసాము, 21 డిసెంబర్కి 14 lakhs రిటర్న్ చేశాడు, నేను 15 days వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను, వాడేదో ఇన్సూరెన్స్కి, కార్ ఇన్సూరెన్స్కి చెక్కులు, కార్ ఫైనాన్స్కి, ఇన్సూరెన్స్ కాదంట ఫైనాన్స్ అంట, వాడి కార్ ఫైనాన్స్కి చెక్కులు ఇస్తే నేను చెక్కులు మొదటి వీడియోలోనేమో చెక్కులు వాడంతటికి వాడు నాకు ఇచ్చి వాడు గోవాలో NLP ట్రైనింగ్కి వెళ్ళానని చెప్పాడు. రెండో వీడియోలో నేను చెక్కులు దొంగిలించానని చెప్పాడు. వాడు అసలు డిసెంబర్లో NLP ట్రైనింగ్ గోవాలో కండక్ట్ చేశాడా, ప్రూఫ్ ఉందా? వాడు కార్ ఫినాన్స్ తీసుకున్నాడా డిసెంబర్ 2021లో, ప్రూఫ్ ఉందా ఫినాన్స్ తీసుకున్నట్లు? అలా క్రియేట్ చేశాడు ఒక స్టోరీ. ఇప్పుడు చూడండి, ఈ చెక్ బౌన్స్ కేసులకి ఇచ్చిన రిప్లైలో ఈ స్టోరీ, ఇంకో కొత్త స్టోరీ చూడండి. మేము బ్యానర్ పట్టుకున్న రోజు అంటే ఆగస్ట్ 15, 2023 రోజు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరిస్తే అప్పుడు మాకు చెక్కులు ఇచ్చాడు, అగ్రిమెంట్ అయిందని. మా అగ్రిమెంట్ డేటు June 9th 2023 అగ్రిమెంట్లో క్లియర్గా ఉంది. సో ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఒక మనిషి మీద వీడు ఎన్ని స్టోరీలు చెప్తాడు? ఏ స్టోరీ కరెక్ట్? వాడు ప్రీవియస్గా చెప్పిన స్టోరీ కరెక్టా? వాడు మాకు ఇచ్చిన ఈ నోటీస్కి రిప్లైలో చెప్పిన స్టోరీ కరెక్టా?
ఏ స్టోరీ కరెక్ట్? వీడు ఎన్ని స్టోరీలు అల్లుతాడు? వీడి బతుక్కి వీడు ఏ రోజన్నా నిజం చెప్పాడా? వీడిదొక బతుకు. వీడికి సిగ్గు శరం అనే ఏమన్నా ఉన్నాయా? వీడి గురించి నిజాలు చెప్తున్నాను అని వీడు నన్ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నా గురించి స్టోరీలు క్రియేట్ చేసి వీడు మాట్లాడింది కాకుండా వీడి చెంచాల చేత నోటికొచ్చినట్లు మాట్లాడిస్తున్నాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వీడి చెంచాలకు ఒక్కటే చెప్తున్నాను, వీడి వల్ల నేను ఎంత సఫర్ అయ్యానో, నాలాగా ఎంతమంది ఇన్వెస్టర్స్, ఎన్ని ఫ్యామిలీస్ సఫర్ అయినాయో, వాళ్ళ అందరూ ఎంత బాధపడుతున్నారో మీరు తెలుసుకొని అప్పుడు వీడి గురించి మాట్లాడండి. వీడి గురించి మాట్లాడే చెంచాలందరికీ చెప్తున్నాను. మీరు ఏమనుకుంటున్నారు? వీడంటే ఏంటి అనుకుంటున్నారు? వీడి వల్ల ఎంత సఫర్ అయ్యారనుకుంటున్నారు ఫ్యామిలీస్? కొంతమంది పాపం అప్పులు తీసుకొచ్చి వడ్డీలు కట్టుకుంటూ వాళ్ళ ఇంటి అద్దెలు కట్టుకుంటూ, కొంతమంది ఇంకా మాది ఒక విధంగా ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి తెలుసు, ఇద్దరం కలిసి చేసాము. కొంతమంది వైఫ్స్కి తెలియకుండా హస్బెండ్స్ పెట్టిన వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లో వైఫ్ అండ్ హస్బెండ్స్కి గొడవలు అయ్యి ప్రాబ్లమ్స్ వచ్చి కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళి ట్రీట్మెంట్లు తీసుకుంటూ సైకియాట్రిస్టుల దగ్గరికి వెళుతూ ఏంటి ఎన్ని జీవితాలు సఫర్ అవుతున్నాయి వాడి వల్ల. మీకు ఏం తెలుసు అనుకుని మాట్లాడుతున్నారు? వాడి గురించి వాడికి సపోర్ట్ చేసే వాళ్ళందరినీ అడుగుతున్నాను నేను, సమాధానం చెప్పండి. ఇప్పుడు 2 స్టోరీలు ఉన్నాయి కదా నా గురించి క్రియేట్ చేసినవి. ఇక్కడ మీ కళ్ళ ముందు ఒక స్టోరీ కనిపిస్తుంది, వాడు చెప్పింది ఒక స్టోరీ. ఏ స్టోరీ చెప్పండి? నేను ఇన్ని ప్రూఫ్లు చూపించాను, వాడిని ఒక్క ప్రూఫ్ చూపించమనండి. ఇన్ని నేను క్లియర్గా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా వాడిని నమ్మే వాళ్ళని ఆ దేవుడు మాత్రమే కాపాడగలరు. ఇంకా మీ కర్మ. మాలాగా ఎవరు సఫర్ అవ్వకూడదని వాడి గురించి నిజాలు తెలియాలందరికని నేను చేస్తున్నాను. లేదు మేము సఫర్ అవుతాము అనుకున్న వాళ్ళు మళ్ళీ పొండి వాడికి డబ్బులు ఇచ్చుకోండి, బాధలు పడండి. ఇంకా నేనేం చేయలేను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.